ఇప్పుడు చిన్నది ఉందండి, చిన్నది వచ్చి మనకి 35 రూపీస్ అనుకోండి, ఆ పెద్ద వచ్చి మనకి 100-120 రూపీస్ అట్లా అమ్ముతామండి. ఇది కూడా మనకి 2 ఫీట్ 3 ఫీట్ హైట్ లోనే క్రాప్ వస్తుంది. ఇది ఒక చెట్టుకు వచ్చి 250-300 కోకోనట్స్ అయితే వస్తాయి. ఇవి ఇప్పుడు చెట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పెట్టినప్పుడు ఏం చేయాలంటే దీనికి గుళికలు వేసుకోవాలండి. కేరళ వెరైటీ ఇది పెద్ద సైజ్ అండి. ఇంకా అది ఎంత పడుతుంది ఒక చెట్టు వచ్చి? అది ఒక 400 ఉంటుందండి. ఎన్ని ఫీట్ లో గుంతదో పెట్టుకోవాలి మరి? ఇప్పుడు చిన్న సైజ్ తీసుకున్నారనుకోండి 1.5 by 1.5 అండి. నమస్తే, మీరు చూసిన తెలుగు అగ్రి ఫార్మ్స్. ప్రస్తుతం వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి నర్సరీ వాళ్ళ దగ్గర తెచ్చిన. సో వీళ్ళ వద్ద మలేషియన్ డ్రాఫ్ట్ కోకోనట్ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఏ కోకోనట్ చెట్టు అయితే ఉంది, సో ఎన్ని రకాలు ఉన్నాయి, సో మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. నమస్తేనా, ఇది వచ్చానా మలేషియన్ డార్ఫ్. ఇది కొబ్బరి వచ్చేది, ఇది మనకు వచ్చేది 3.5 year ఇది. ఓకే, ఇది మనకి భూమిలో పెట్టినాక మనకి ఇంకొక 3 yearsలో వచ్చేస్తుంది క్రాప్. ఇది కూడా మనకి 2 ఫీట్ 3 ఫీట్ హైట్ లోనే క్రాప్ వస్తుంది. ఇది ఒక చెట్టుకు వచ్చి 250-300 కోకోనట్స్ అయితే వస్తాయి ఇవి. ఓకే, ఇది వచ్చి మనకి 50 kilos కవర్. ఇది ఈ రకం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అయితే మనకి మలేషియా నుంచి మనకి కడియం ఎక్స్పోర్ట్ అవుతుందండి. చిన్నది పిలక అనేది తీసుకొస్తారు, చిన్న సైజు. అది ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న సైజులోకి మార్చి దాన్ని మళ్ళీ పెద్ద సైజులో దొరుకుతుంది. ఇందులో మీడియం సైజ్ కూడా దొరుకుతుంది. ఆ మీడియం సైజ్ వచ్చి మనకి 400-450 అట్లా ఉంటుంది. అది వచ్చి 1 year ప్లాంట్, అది 1.5 year ప్లాంట్. అది వచ్చి మనకి ఒక 4-5 years పడుతుంది క్రాప్ రానికి. ఓకే, ఇది మాత్రం మనకి మలేషియన్ డార్ఫ్ లో మంచి వెరైటీ అన్నమాట. ఇది మలేషియన్ గ్రీన్ డార్ఫ్ అంటారండి ఇది. ఓకే, ఇప్పుడు ఎన్ని కాయలు కాస్తాయి ఈ చెట్టుకి? ఇది చెట్టుకు వచ్చాను మనకి 250-300 కాస్తాయండి. మనకి 250-300 అండి. ఒక 2 monthsకి మనం క్రాప్ తీసుకొచ్చండి. ఇది 2 monthsకి తీసుకొచ్చాను మనకి. ఇది మనకి లోపల టెంకాయ అనేది ఎక్కువ వస్తుందండి, వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటర్ ఎంత ఉంటే మనకు వచ్చి ఒక 1/2 లీటర్ పైన వస్తుంది ఒక్కొక్క కాయలోని. ఇప్పుడు అంతా కూడా ఇదే వాడుతున్నారండి అంతా కూడా. ఒక్కొక్క దాంట్లో కూడా మన కింద భూమి బాగుంటే ఒక్కొక్క దాంట్లో 1 లీటర్ వాటర్ కూడా వస్తుందండి. అది గ్యారంటీ అండి. ఓకే, ఇది మలేషియన్ డార్ఫ్ గ్రీన్ అనమాట అండి. ఇది సో ఈ పెద్దదానికి చిన్నదానికి తేడా ఏందండి? తేడా అంటే ఏం లేదండి, కింద మొదలు ట్రంక్ తేడా వస్తుందండి. ఓకే, ఇంత ట్రంక్ అవ్వాలంటే మనకి 3 years అట్లా పడుతుందండి. దానికి వచ్చి సన్నగా ఉంటుంది అనమాట అండి. అది కూడా చూపిస్తే అది కూడా చూద్దరు కానీ దానికి పెద్దదానికి వాటర్ కొంచెం తక్కువ ఉంటే దీనికి ఎక్కువ ఉంటాయి అంతే అండి. సో ఇది ఎంత హైట్ పెరుగుతుంది? ఇది మనకు వచ్చండి ఈ ఆకులు పైకి పెరుగుతాయి కానండి, చెట్టు మొదలు అనేది మనకి 3 feet 4 feet పెరుగుతుంది అంతే. మన హైట్ లోనే కాయలు కాస్తాయండి మనకి. ఓకే, ఇది మనం చాలా దుక్కులు వేసినామండి. మనం రైతు దగ్గర కూడా మనకి కాయలు వచ్చినాయండి. ఇవి ఎల్లో కలర్ ఉన్నదండి. ఇందులో మళ్ళీ ఇది మన కేరళ వెరైటీ అని అక్కడ ఉన్నాయండి, అది కూడా చూపిస్తాండి. ఇది గ్రీన్ కలర్ మాట అండి. ఇది ఓకే, ఇది మనకి కిందనే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది క్రాప్. ఇక్కడ నుంచి మనకి ఈ హైట్ వచ్చేటప్పటికి గెలలు పెరిగి ఎంత లావు ఉంటుంది చెట్టు? మన చెట్టు వచ్చి మనకి ఈ లావ్ అవుతుంది అంతే. మనకి మన చేయి పట్టే అంత లావ్ అవుతుంది అంటే 2 feet అట్లా అవుతుంది అంతేనండి. ఎన్ని రోజులు పెరగచ్చు అది పెరిగితే? అది మనకి ఇది మనకి అట్లా అవ్వాలంటే మనకి 3 years పడుతుందండి. 3 years పడుతుందండి. 3 years తర్వాతనే క్రాప్ వస్తుందా లేకపోతే ఎట్లా? 3 years తర్వాతనే వస్తుందండి. ఇప్పుడు ఈ మొక్క పెట్టిన 3 years మనకి క్రాప్ వస్తుందండి. ఓకే, రెడీగా క్రాప్ రావాలంటే ఏది రాదండి. ఏదైనా మన భూమిలో పెట్టినాక మన క్లైమేటిక్ సెట్ అవ్వ కింద రూట్ అనేది వెళ్ళినప్పుడు కాయలు కాస్తాయి మాట అండి. ఓకే, ఇది పెద్ద సైజ్ మాట అండి. ఇది ఓకే, ఇప్పుడు చెట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మన చెట్టు ఆరోగ్యం ఏం చేయాలంటే కొబ్బరికి మళ్ళీ వేరేలా ఉంటుందండి దీనికి మెడిసిన్ అనేదండి. పెట్టినప్పుడు ఏం చేయాలంటే దీనికి గుళికలు వేసుకోవాలండి, చెదలు పట్టకుండా. తర్వాత మొవ్వులో కూడా ఇక్కడ మొవ్వు ఉన్నది కదండి, కొత్తది వస్తుంది కదండి, ఈ మొవ్వులో కూడా ఏం చేయాలంటే ఈ మొవ్వు పురుగు పడుతుంది అన్నమాట అండి. ఇక్కడ కూడా గుళికలు ఏం చేయాలి, పొట్లం కింద కట్టండి ఈ మొవ్వులో పెట్టాలండి. ఆ స్మెల్కి ఏమవుతుందంటే పురుగు చనిపోతుందండి. ఎక్కువ దీనికి కొబ్బరికి ఎక్కువ ఏమొస్తుందంటే మొవ్వు తెగులు ఎక్కువ వస్తుందండి. ఇది ఆ మొవ్వు చనిపోయిందంటే ఇంకా మొక్క చనిపోయినట్టు లెక్కండి. ఇంకా మనకి కొత్త మొక్క వచ్చేది కాయలని మొవ్వు ఉంటేనే కాయలు కాస్తుందండి. దానికి ఏం చేయాలంటే గుళికలు అనేది పొట్లం కింద కట్టండి, మొవ్వులో పెడితే అది వాటర్ మనకి కరిగండి, స్మెల్ వచ్చే పురుగు చనిపోతుందండి. తర్వాత కింద ఏం చేయాలంటే మనకి ఉప్పు వేసుకోవాలండి, కళ్ళుప్పు దొడ్డుప్పు అంటాం కదండి. ఆ దొడ్డుప్పు వేసుకుంటే కనుక మనకి బాగా క్రాప్ దిగుతుందండి. మనకి క్రాప్ బాగా వస్తుందండి. మినిమం 2 monthsకి 3 monthsకి ఒకసారి కళ్ళుప్పు వేసుకోవాలండి. ఓకే, కళ్ళుప్పు వేసుకుంటే బాగా వస్తుందండి క్రాప్ అనేది. ఎటువంటి వ్యాధులు వస్తాయి దీనికి ఎక్కువ మొవ్వు తెగులు ఎక్కువ వస్తుందండి. ఆకేమో వైట్ ఫంగస్ ఒకటి వస్తుంది, వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ వస్తుందండి. దానికి ఏం చేయాలంటే మోనోక్రోటోపాస్ సాఫ్ పౌడర్ ఉంటుందండి, ఆ 2 స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చెట్టుకు ఎదుగుతున్న కొద్దీ ఎన్నిసార్లు మందులు కొట్టాలి? మనం మినిమం 6 monthsకి ఒకసారి అయినా ఏదో స్ప్రే చేయాలండి. 6 monthsకి స్ప్రే చేయాలండి. కనవాట్లకి 1 monthకి చేయాలి, కొబ్బరికి 6 monthsకి ఒకసారి అయినా స్ప్రే చేయాలండి. కింద మాత్రం 2 నెలలకు ఒకసారి అయినా మనకి కళ్ళుప్పు వేసుకోవాలి, DAP వేసుకోవాలండి. ఓకే, మనకి తెలిసిపోద్దండి దీనికి వచ్చినప్పుడు మొవ్వు తెగులు వచ్చినప్పుడు అండి. ఆ మొవ్వు ఏమవుతుందంటే సుత ఎండిపోయినట్టు అనిపిస్తుందండి. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ మనం గుళికలు పెడితే మనకి పోతుందండి. ఇప్పుడు 1 ఎకరం పెట్టినాం అనుకో, అది ఎంత ఆదాయం వస్తుంది? మనకి ఎకరానికి అయితే మనకి
మనకి క్రాప్ బాగా దిగుబడి ఉన్నది అనుకోండి, కాయ మనకి ఇప్పుడు మార్కెట్లో రేట్ని బట్టండి. మొన్నటి దాకా ఉందండి 10 రూపాయలు కూడా లేదండి, ఇప్పుడు అదే కాయ 60 రూపాయలు అమ్ముతుందండి. అలాంటప్పుడు ఎక్కువ దిగుబడి అదే అలాంటప్పుడు రైతుకి బాగా లాభాలు వస్తాయండి. కానీ మార్కెటింగ్ లేనప్పుడు కొంచెం లాభాలు తక్కువ వస్తాయండి. ఒక ఎకరానికి వచ్చాను మనకి ఒక నెల రోజులు 2 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది ఇది ఈజీగా. అప్పుడు ఏమైతుందంటే మనకి 30,000 25,000 అట్లా వస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి ఇది మీతో పెరిగింది? మన దగ్గర నుంచి 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ అండి. అది 3 ఇయర్స్ మూల మీకు చెప్పినా కదండి, ఈ కవర్లోనే రూట్స్ ఉండడం వల్ల మీకు కిందకి వెళ్ళవు కాబట్టి అండి అది 3 ఇయర్స్ అండి. ఇదే మొక్క మీరు భూమిలో పెడతండి ఇంకొక 3 ఇయర్స్ కి చెట్టు ఇంత లావ్ అవుతుందండి, క్రాప్ కూడా బాగా వస్తుంది. ఇందులోనే ఇంకా పెద్ద సైజు ఉంటాయండి. ఇగోండి ఇది చూడండి. మీరు ఏ సజెషన్ ఇస్తారు? పెద్దది ఉన్నమాట చిన్నది తీసుకు మీకు తొందరగా క్రాప్ రావాలి నాకు అనుకుంటే పెద్ద సైజ్ అండి. మాకు నిదానంగా పెరిగి క్రాప్ ఎప్పుడు వచ్చినా పర్లేదు అనుకుంటే చిన్న సైజ్ అండి. మన రైతు బడ్జెట్ని బట్టండి, బడ్జెట్ని బట్టి అది ఏదైనా తీసుకోవచ్చండి. కానీ చిన్నది తీసుకుంటే ఒక 6 ఇయర్స్కి వస్తుందండి, పెద్దది తీసుకుంటే 3 ఇయర్స్ వస్తుంది. ఇప్పుడు ఈ మలేషియన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? మలేషియన్లో ఒకటే వెరైటీ అండి, ఒకటే వెరైటీ మలేషియన్ డార్క్ గ్రీన్. అంటే ఇప్పుడు కొబ్బరి బొండలో ఒకటి పచ్చగా చూస్తున్నాం, ఇప్పుడు ఒకటి అదండి ఎల్లో చూస్తున్నాం. ఎల్లో ఇదిగోండి, ఇది సిలోన్ అంటారండి, కేరళ వెరైటీ అండి. కేరళ వెరైటీ ఎల్లో కలర్ వస్తుంది. వాటర్ ఎక్కువ వస్తుంది. అది ఎక్కడ నుంచి? మన కేరళ నుంచి సప్లై అవుతుంది అండి. ఇది కేరళ నుంచి అండి. ఇది కేరళ వెరైటీ, ఇది పెద్ద సైజ్ అండి. ఇంకా ఇది వచ్చాను మనకి 6-7 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది 7 ఇయర్స్ ప్లాంట్. ఇది ఏం చేస్తారంటే ఫామ్ హౌస్ లో 10 మొక్కలు కూడా పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది. ఓకే. ఇప్పుడు ఎకరానికి ఎన్ని కాయలు రావచ్చు మరి? మనకి అదేండి మన భూమిని బట్టండి, భూమిని బట్టి భూమిని బట్టండి. మనం ఏం చెప్పలేమండి, అట్లా చెప్పలేము. ఆ భూమి సారాన్ని బట్టండి, రైతు మన పెట్టుబడిని బట్టండి. సంవత్సరానికి అయితే మనకి ఇంచుమించు మనకి ఒక 3-4 లక్షలు తీసుకొచ్చండి. 3-4 లక్షలు ఈజీగా. అంటే మనకి రేట్ లేకపోయినా కానండి, మనకి రేట్ ఉన్నదంటే మనకు ఒక 8 లక్షల దాకా తీయొచ్చండి. 8 లక్షల దాకా 8 లక్షల దాకా తీయొచ్చండి. 3 ఏళ్ళు కష్టపడితే ఇంకా అక్కడ నుంచి మనం ఏం కష్టపడిన అవసరం లేదండి. ఇంకా చెట్టు కాపాడుకుంటే. ఇప్పుడు నీరు ఎలా చూసుకోవాలి దీనికి మరి? దీని నీరు అనేది మన నెలకు ఒకసారి తడి పెట్టాలండి. నెలకొకసారి మనకి వాటరింగ్ చేసుకోవాలండి. ఓకే. అంటే పెట్టిన 4 రోజులు కంటిన్యూ పెట్టాలండి. అక్కడి నుంచి మనకి నెలకొకసారి పెట్టుకుంటే సరిపోతుంది. మన ఎర్ర నేల అయితే మాత్రం 15 డేస్ ఒకసారి పెట్టాలండి. ఎందుకంటే ఎర్ర నేల అయితే నీరు స్టాక్ ఉండదండి, కింద ఎప్పటికప్పుడు ఆరిపోతుందండి. అదే నల్ల మట్టి అనుకోండి, నీరు ఎప్పుడు కింద తడి ఉంటుందండి. తడి ఉండడం వల్ల మనకి నెలకు ఒకసారి పెట్టుకుంటామండి నల్ల మట్టి అయితే. ఇప్పుడు కొబ్బరిలో ఎన్ని రకాలు ఉన్నాయి మీతో? మన దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయండి. 4 వెరైటీస్. మలేషియన్ డార్క్ గ్రీన్ ఒకటి అండి, మలేషియన్ ఎల్లో ఆరెంజ్ ఒకటి అండి, దీన్ని కేరళ వెరైటీ అని కూడా అంటారు. తర్వాత దేశవాళీ వెరైటీ అండి, మన కోనసీమలో ఉండదు కదండి, హైట్ పోతాయండి. హైట్ పోతాయండి, 20 feet దాకా పోతాయండి. ఆ వెరైటీ అండి ఇది. ఓకే. ఇంకొకటి అటు సైడ్ ఉందండి, అది ఇది సన్నంగి అండి. ఇది సన్నంగి అంటారండి, సన్నంగి. ఇది ఒక వెరైటీ అండి. 4 వెరైటీస్ అండి మొత్తం. మీరు కొత్తగా రైతులు వస్తుంటారు కదా, సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మరి మీరు? ఇప్పుడు వాళ్ళు ఏ క్రాప్ తీసుకోమంటారు, ఏది తీసుకోమంటారు? మనం ఎక్కువైతే మనకి మలేషియన్ డార్ఫ్ ఇస్తామండి. మలేషియన్ డార్ఫ్ అండి. మనకి ఒక్కొక్కళ్ళు అంటారు మాకు టెంకాయ అవసరం లేదు, వాటర్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎల్లో కలర్ అండి, సిలోన్ వెరైటీ అండి, కేరళ వెరైటీ. వాటర్ ఎక్కువ వస్తుంది, అది టెంకాయ పనికిరాదండి. అందులో టెంకాయ తక్కువ వస్తుంది, వాటర్ ఎక్కువ ఉంటుందండి. అట్లా కొంతమంది ఒక్కొక్కరు. మనం అయితే ఎక్కువ మలేషియన్ డార్ఫ్ కే ఎక్కువ ఇస్తాం, మనం అదే వేసుకోమంటాం. అది ఎంత పడుతుంది ఒక చెట్టు వచ్చి? అది ఒక చెట్టు వచ్చి మనకి పెద్ద సైజ్ అయితే మనకి 900 అట్లా ఉంటుందండి. 900 ఉంటుంది. అది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. చిన్న సైజ్ మనకి 400 ఉంటుందండి. 400. మీరు ఇప్పుడు ఏ సైజ్ నుంచి ఎన్ని ఫీట్ నుంచి ఉంటుంది చెట్టు మీకు? 2 feet కా నుంచి అండి. 2 feet కా నుంచి స్టార్టింగ్ 2 feet అండి. ఈ కొబ్బరి చెట్టు అండి 2 feet నుంచి మన దగ్గర ఇంకో 5 feet దాకా ఉంటాయండి. 5 feet దాకా హైట్ ఎట్లా ఉన్నా కానీ కింద మొదలు లావుగా ఉంటుంది మాట అండి. ఇట్లా అండి. ఇందులోనే పెద్ద సైజ్ బ్యాగ్ అండి ఇవి. ఇది హైట్ ఎక్కువ ఉంటుంది, 8 feet అట్లా ఉంటుందండి. ఇది అదే చెట్టు? ఇది కూడా అదే అండి, మలేషియన్ డార్ఫ్ లో పెద్ద సైజ్ అండి ఇది. ఓకే. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ మొక్కలు అండి. సో ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా అండి మరి ఈ చెట్లు పెట్టడం వల్ల? రైతులకి సబ్సిడీ ఇస్తారు కదా, సబ్సిడీ ఇస్తారండి. డ్రిప్కి ఇస్తారండి, చెట్లకి ఇస్తారండి. వాళ్ళు ముందు లోన్ అప్లై చేసుకుంటే సబ్సిడీ ఇస్తారండి మనకి. ఇలా నర్సరీకి మనం ఒక ప్లాంటేషన్ పెడతామండి, ఇలాగా మేము రైతులు అని చెప్తాండి, మనకి ఇంతని మనకి సబ్సిడీ ఇస్తాడండి. ఇప్పుడు ఈ చెట్లు పెడతారు కదా రైతులు, సో మీరు ఏమేమి సజెషన్లు ఇస్తారు? ఇప్పుడు మీరు తీసుకుపోయి ఉంటారు, మీరు ఎటువంటి సలహా ఇస్తారు వాళ్ళకి? మీరు పెట్టినప్పుడే చెప్తామండి, దీనికి ఫస్ట్ కంటే గుంత తీసుకోవాలి, మొక్కకి మొక్క వచ్చండి 10 feet డిస్టెన్స్ పెట్టుకోవాలండి.
ఎన్ని ఫీట్లో గుంతతో పెట్టుకోవాలి మరి? ఇప్పుడు చిన్న సైజ్ తీసుకున్నారనుకోండి 1.5 by 1.5 అండి, వెడల్పు 1 అండి, డెప్త్ 1.5 అండి. ఈ పెద్ద సైజ్ తీసుకున్నారనుకోండి 2 by 2 అండి, డెప్త్ 2 ఉండాలండి, వెడల్పు 2 ఉండాలండి. ఓకే. అప్పుడు ఏం చేయాలంటే ముందు ఇలా మొక్కలు కొనుక్కోవాలి. ఎప్పుడైనా సరే రైతు అనేది మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు ముందు 10 అడుగుల లోడు గుంత తీసండి, అందులో మన పెండర్ వేసేసండి, ఒక 15 రోజులు అట్లా వదిలేయాలండి. గుంత పూర్తి చేసండి అట్లా వదిలేయాలండి. అట్లా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ పెండెరు అనేది మట్టిలో మిక్స్ అవ్వండి, సారం బాగుంటుందండి. తర్వాత మనం మొక్క పెట్టినప్పుడు ఆ గుంత తీసండి, అప్పుడు ఈ మొక్క పెడితే ఎరువు మట్టి మిక్స్ అవుతుంది అన్నమాట అండి. అప్పుడు మనం ఇంకా దానికి ఏమీ చేయని అవసరం లేదండి. ఇంకా అప్పుడు డైరెక్ట్ మొక్క పెట్టేస్తాం. ఒక నెల రోజుల తర్వాత అండి పోది లెక్క చేస్తాం కదండి, కింద డిఏపి వేసుకుని వాటరింగ్ వేస్తే సరిపోతుందండి అంతే. ఓకే. ఎటువంటి ఎరువులు వాడాలి మరి? మంచి ఎరువులు వాడాలంటే? మంచి ఎరువులు వాడాలంటే 20-20 కానండి, పొటాషియం కానీ, డిఏపి కానీ, బలం గుళికలు ఉంటాయండి, అవి కానీ వాడాలి. ఇది మనం రాజమండ్రి నుంచి వచ్చండి చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొస్తామండి మనం. సో ఇంత ప్లాంట్, ఈ చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొస్తామండి. చిన్న చిన్న ప్లాంట్స్ తీసుకొచ్చండి ఇట్లా మనం వేరే కవర్లోకి ఇట్లా చేంజ్ చేస్తామండి. ఓకే. ఇట్లా చేంజ్ చేసాను మనం ఇక్కడ హోల్సేల్ ప్రైస్కి ఇస్తాం అన్నమాట. అందుకే మన దగ్గర రేట్ హోల్సేల్ ఉంటుందండి. ఇదే బయట నుంచి డైరెక్ట్ అట్లా కొనుక్కొస్తే ఈ మట్టి మీరు బయట నుంచి తెప్పించుకుంటారా? ఇది బయట నుంచి వస్తుంది, మనకి బాలనగర్ నుంచి వస్తుందండి. ఓకే. ఇది మన మట్టి, మన మొక్కలు వాడి మట్టి మాట అండి. ఇది మన భూమి మనకి పంట ఉంటుంది కదండి, అందులోంచి వచ్చిన మట్టి అండి ఇది. కొంతమంది ఏం చేస్తారంటే సెల్లర్తో మట్టి అమ్ముతారండి, అది మొక్క మొరం వచ్చండి, మొక్క బ్రతకదండి. ఇది మనకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఇది వర్మి కంపోస్ట్ తోనే పెడతారు కదా, మనం ఆల్రెడీ ముందు పెండర్ ఇది మిక్స్ చేసి పక్క పెట్టేస్తామండి. మనం వర్మి కంపోస్ట్ వేయమండి, పెండర్ వేస్తామండి. పెండర్ వేసండి మనకి సైడ్ పెట్టేస్తామట అండి. అది వచ్చాను మనకి చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చాను ఇలా పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేస్తామండి. ఇది పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసండి. ఇది ఇప్పుడు ఎట్లా షిఫ్ట్ చేస్తున్నాం కదండి, కరెక్ట్గా 3 monthsకి అట్లా అవుతాయండి. అవి 3 monthsకి అట్లా అవుతాయండి. పెద్దగా కొద్దీ మీరు కవర్ చేంజ్ చేస్తూ ఉంటామండి. అప్పుడు ఏం చేస్తుందంటే రేటు పెద్ద ఇది కొద్ది మనకి రేట్ చేంజ్ అవుతుందండి అంతే. ఇప్పుడు చిన్నది ఉందండి, చిన్నది వచ్చి మనకి 35 రూపీస్ అనుకోండి, ఆ పెద్ద వచ్చాను మనకి 100-120 రూపీస్ అట్లా అమ్ముతామండి. ఇంకా పెద్ద మనకి 500 అట్లా అమ్ముతామట అండి. అట్లా మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామట అండి. డైరెక్ట్ ఇదే మేము రాజమండ్రి నుంచి కొనాలంటే అదే మొక్క 200 అమ్ముతామండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పడుతుంది, లేబర్ పడుతుంది, అన్నీ పడుతుంది. మాకు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ గట్రా ఉండదు కాబట్టి మేము రేట్ తక్కువకి ఇస్తామట అండి. ఇక్కడ ఎవరైనా సరే మనకి బయట మీద మనకి రేట్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుందండి. ఎక్కడైనా మీరు కనుక్కున్నా కానీ ఇక్కడ మనకి రేట్ తక్కువ వస్తుంది మనకి దానివల్ల. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.